సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర సిక్కింలోని జమా ప్రాంతంలో ఆర్మీ ట్రక్కు లోయలో పడిపోవడంతో 16 మంది జవాన్లు దుర్మరణం పాలయ్యారు. ఆర్మీ జవాన్లు 3 వాహనాల్లో చాటన్ నుంచి థాంగు ప్రాంతానికి వెళుతున్నారు. ఈ 3 వాహనాల్లో ఒకటి లోయలో పడిపోయింది. ఘటనా స్థలంలోనే 16 మంది చనిపోయారు. 4గురిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, ప్రమాదం ఎప్పుడు జరిగింది, కారణాలు ఏమైనా తెలిసాయా? నరేష్, నిజంగా అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన చెప్పొచ్చు. ఇది ఉదయం 8 గంటల సమయంలో జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి సమాచారం రావడానికి కొంత సమయం పట్టింది. కొంత ఆలస్యంగా ఈ యొక్క సమాచారం వెలుగులోకి వచ్చింది. సిక్కింలో చాటన్ నుంచి తంగు ప్రాంతానికి వెళ్తున్నప్పుడు జమా అనే ప్రాంతంలో ఈ యొక్క ఆర్మీ ట్రక్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. సో అది ఎంత లోతు పడిపోయింది అనే దానికి ఇంకా సమాచారం లేదు. ఒక 500 మీటర్లు 600 మీటర్ల లోయలోకి పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మొత్తం 16 మంది సైనికులు దుర్మరణం చెందారు. అయితే ఇందులో 3 జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. మిగతా వారంతా 13 మంది సైనికులు ఉన్నారు. అయితే మొత్తం 20 మంది ట్రక్ లో ఉన్నారు. ఈ 20 మందిలో 16 మంది చనిపోతే మిగతా 4గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. నిజానికి వీళ్ళంతా కూడా బోర్డర్ ఫోర్స్ లో చేరటానికి అక్కడికి అంటే చైనా బోర్డర్ ప్రాంతానికి 3 ట్రక్కుల్లో వెళ్తున్నారు. అప్పుడే ఒక ట్రక్కు ఈ ప్రమాదానికి గురైంది. అక్కడ వెంటనే మిగతా 2 ట్రక్కుల్లో ఉన్నటువంటి జవాన్లు వాళ్ళని వెంటనే రెస్క్యూ చేసేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా 16 మంది దుర్మరణం చెందారు. 4గురికి మాత్రం తీవ్రంగా గాయాలై వాళ్ళని వెంటనే ఎయిర్ లిఫ్ట్ చేసి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు ఎయిర్ లిఫ్ట్ చేసిన వారందరినీ కూడా ఉత్తర బెంగాల్లోని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. వారి పరిస్థితి కొంత విషమంగా కూడా ఉంది. అయితే ఈ చనిపోయిన వారంతా కూడా ఏ రెజిమెంట్ కి సంబంధించిన వారు అనేది కూడా అంటే ఐడెంటిఫై చేయలేకపోతున్నారు వాళ్ళ బాడీస్ ని కూడా. అందుకే ఐడెంటిఫికేషన్ బాడీస్ ను ఎప్పుడు చేయాలని ఐడెంటిఫై అయిన తర్వాత ఏ రెజిమెంట్ కి చెందిన వారు, వారి పేర్లు ఏంటి అన్న వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఎస్టీఎన్ఎం హాస్పిటల్, స్టేట్ రన్ ఎస్టీఎం హాస్పిటల్ గ్యాంగ్టాంగ్ లో ఉంది. అక్కడికి వీళ్ళందరినీ తరలించినట్టుగా తెలుస్తుంది. గ్యాంగ్టాంగ్ కి సిక్కిం క్యాపిటల్ అయిన గ్యాంగ్టాంగ్ కి 130 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది జమా వద్ద. సో సుమారు 20 లోయలోకి ఒక 500 మీటర్ల లోయలో కూడా పడిపోయినట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ యొక్క జవాన్ల ఐడెంటిఫై ఎవరు అన్నది కూడా గుర్తించలేనట్లుగా పడిపోయినట్లుగా తెలుస్తుంది. నిజానికి నరేష్, ఈ యొక్క వింటర్ సమయంలో హిమాలయన్ రీజన్ లో ఫాగ్ అదేవిధంగా మంచు కురుస్తూ ఉంటుంది. రోడ్లంతా కూడా జారుతూ ఉంటాయి. అక్కడ షార్ప్ కట్టింగ్స్ కూడా ఉంటాయి. అంటే హెయిర్ బ్యాండ్ టర్నింగ్స్ కూడా అక్కడ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అక్కడ ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం అక్కడ వెదర్ కండిషన్ ఏంటి అన్నది ఈ యొక్క రక్షణ శాఖ అయితే ప్రస్తుతం వెదర్ బాగానే ఎక్కువ ఫాగ్ అదేవిధంగా మంచు కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. సో లిఫ్ట్ చేసి వాళ్ళందరినీ ఆర్మీ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఐడెంటిఫికేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా ఆర్మీ అధికారులంతా అక్కడికి చేరుకున్నారు. ఈ యొక్క ఘటన పైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారు అందించినటువంటి సేవలు నిబద్ధతకు ఈ దేశం రుణపడి ఉంటుందని కూడా ఆయన తన సంతాప ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలుపుతూ గాయపడిన వారు కూడా త్వరగా కోలుకోవాలంటూ
ట్వీట్ చేశారు. మిగతా వారందరికీ తమ సాయం అందజేస్తామని కూడా చెప్పారు. సో 100 అడుగుల ఎత్తు నుంచి కింద పట్టడంతో వాహనం కూడా తునాతునకలైపోయింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగతా జవాన్లు, మిగతా 2 ట్రక్కుల్లో ఉన్నటువంటి జవాన్లు వెంటనే కొంత ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. సో కాన్వాయ్ చట్టం నుంచి తంగు ప్రాంతంలోని బోర్డర్ పోస్టులకు వెళ్తుంది. అంటే ఆర్మీ ఇది కొంత చైనా బోర్డర్ కి వెళ్లే ప్రాంతం అనే చెప్తున్నారు. సో మార్గ మధ్యంలో ఈ సంఘటన జరిగింది. నరేష్. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.